టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. నల్లమల ఫారెస్ట్ శిఖరం చెక్ పోస్ట్ వద్ద అటవీ శాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన ఇన్ఛార్జ్ పైన కేసు నమోదైంది. శ్రీశైలం జనసేన నేత అశోక్ రౌత్ ని A1 గా చేర్చారు. సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2 గా చేర్చారు. అటవీ శాఖకు జనసేనకు కేసులను పోలీసులు ముడిపెట్టారు. నిన్న పవన్ కళ్యాణ్ ను కలిసి అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. జనసేన ఇన్ఛార్జ్ అశోక్ రౌత్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కు చెందిన పార్టీ వ్యక్తికే కేసును అంటగట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ఇద్దరిపై బెయిలబుల్ కేసును నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అరాచకాలపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతూ ఉంటే చంద్రబాబు కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ నేతలకే పరిమితమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు అధికారులకు కూడా వర్తిస్తోందన్నారు. రానున్న రోజుల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రుచి చూడక తప్పదన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎమ్మెల్యేల అధికారం చట్టం తీసుకొని మొత్తం శ్రీశైలం అంతా తిప్పి గెస్ట్ హౌస్లో వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళని భయపడించే స్టేజ్ ఇట్లాగిన ఈ పరిపాలన ఉంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. ఫారెస్ట్ అధికారులకు ఎట్లా తెలుగుదేశం వాళ్ళ క్యారెక్టర్ ఏదో చూపించడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చాలా కొన్ని ఊళ్ళలో అన్యాయంగా కూడా కొంతమంది భూములు ఉన్న దానిని కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళ మాట్లాడి మీరు వాళ్ళని అన్యాయం చేయడం జరుగుతుంది. మీకు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇంకా పోలీస్ అధికారులు కూడా మీరు సరైన ఉద్యోగాలు చేయలేకపోతే మాత్రం మీకు కూడా ఇది అంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ రాష్ట్రంలో అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయమని మాత్రం అందరినీ కూడా కోరడం జరుగుతుంది.